సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ముందుగా అందరికి పెద్ద పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పండగకి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్. డిక్లేర్ చేసేసారు, డిసైడ్ చేసేసారు. ఈ పండగకి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుగు ప్రేక్షకులు 3 సినిమాలని బ్లాక్ బాస్టర్స్ గా డిక్లేర్ చేసేసారు. ఆ 3 సినిమాలు కూడా కొల్లగొట్టుకుంటాయి ప్రాఫిట్స్ ని. పండగ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని సూపర్ గా ప్రాఫిట్స్ తీసుకోబోతున్నాయి. లాభాల జాతర ఉంటది. ఆ 3 సినిమాలతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా హ్యాపీనెస్ ని ప్రాఫిట్స్ తో ఎంజాయ్ చేస్తారు. ఆ 3 సినిమాల్లో ఫస్ట్ ఫిల్మ్ ఏమిటో మనందరికీ తెలుసు. మెగాస్టార్ నటించిన అనిల్ రావుపుడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు. 3వ రోజున కూడా బాస్ ర్యాంపేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్దరిపోయిందంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. అస్సలు ఏమాత్రం క్షమించట్లా, దయా దాక్షిణ్యం చూపించట్లా, బాక్సులు బద్దలు కూడా వేస్తున్నారు అంతే మెగాస్టార్ అనిల్ రావుపుడితో కలిసి. సూపర్ కలెక్షన్స్ 2026 సంక్రాంతి పండగ బిగ్గెస్ట్ విన్నర్ మనశంకర్ వరప్రసాద్ గారే. సుప్రీం విన్నర్. ఆ తర్వాత మిగతా విన్నర్స్ ఉన్నాయి. కన్ఫర్మ్ 300 కోట్ల గ్రాస్ అయితే ఈజీగా పడిపోద్ది. ఆ పైన లెక్క చూసుకోవాల్సిందే. 3వ రోజున సినిమాకి కనిపించిన ట్రెండ్ ని బట్టి అర్థం అవుతుంది. వండర్ఫుల్ లాంగ్ రన్ ఉంటది. ఎందుకంటే సినిమాకి స్క్రీన్స్ సరిపోట్ల. పండగ కాబట్టి సర్దుకుపోయి పంచుకోవాల్సి వచ్చింది కదా స్క్రీన్స్ ని, థియేటర్స్ ని. తప్పదు, మిగతా వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. అందుకని కొంచెం తగ్గి పర్ఫామ్ చేస్తున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర. అలా తగ్గుతున్నా కూడా రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ పడుతున్నాయి, అన్బిలీవబుల్ నెంబర్స్ పడుతున్నాయి. వండర్ఫుల్ బాక్స్ ఆఫీస్ రన్ నడుస్తుంది. 3వ రోజున 2వ రోజు కంటే ఎక్కువ నెంబర్స్ పడ్డాయి. ఎక్స్పెక్ట్ చేసిందే ఇది. విశేషం ఏమిటి అంటే 3వ రోజుతో పోల్చుకుంటే 4వ రోజున ఇంకా ఎక్కువగా కలెక్షన్స్ పడనున్నాయి. అన్ని సినిమాలు రిలీజ్ అయిపోయాయి. పండగకి రావాల్సిన సినిమాలన్నీ కూడా బరిలోకి దిగేశాయి. సో థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, స్క్రీన్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అయినప్పటికీ 3వ రోజుతో పోల్స్తే 4వ రోజున మనశంకర్ వరప్రసాద్ గారి మూవీకి ఖచ్చితంగా షేర్ ఎక్కువ ఉంటది, గ్రాస్ ఎక్కువ ఉంటది, ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకని సినిమా మీద అంత ఇంట్రెస్ట్ ఉంది. ఆడియన్స్ డిసైడ్ అయిపోయారు. ఫస్ట్ మనశంకర్ వరప్రసాద్ గారు చూడాలి, ఆ తర్వాత మిగతా సినిమాల సంగతి చూద్దాం. కొంతమంది అయితే రిపీట్ గా వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. మెగాస్టార్ రిపీట్ గా ఆయన ఫ్యాన్స్ ని థియేటర్స్ కి పుల్ చేస్తున్నారు. ఫస్ట్ ఇండివిజువల్ గా వచ్చి చూసారు, ఫ్రెండ్స్ తో వచ్చి చూసారు, ఫ్యామిలీస్ ని తీసుకుని వెళ్తున్నారు. అలా జరుగుతుంది జాతర. ఖచ్చితంగా ఇదే కనపడుతుంది. రిపీట్ వాల్యూ సూపర్ గా ఉంది. 3 రోజులకి 4 రోజులకే మళ్ళీ వచ్చి ఆన్ స్క్రీన్ మీద మెగాస్టార్ మేనియాని, మెగాస్టార్ ప్రభంజనాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. స్పష్టంగా కనపడుతుంది చాలా చోట్ల. బీసీ సెంటర్స్ లో ఎక్స్ట్రా చైర్స్ వేసి సినిమాని చూపిస్తున్నారు. ఎక్స్ట్రా చైర్లు వేస్తే అకౌంట్ డిస్ట్రిబ్యూటర్ కి రాదు, థియేటర్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని చాలా చోట్ల సి సెంటర్స్ లో సూపర్ గా ప్రాఫిట్స్. పంట పండుతుంది. పెద్ద పండుగ అంటే పంట చేతికొచ్చిన సందర్భంగా ప్రజలందరూ జరుపుకునే పండుగ. మనశంకర వరప్రసాద్ గారు మూవీతో కూడా సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా పండుగ చేసుకుంటారు. ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, ఈ టౌన్ ఆ టౌన్ అని కాదు, ఈ విలేజ్ ఆ విలేజ్ అని కాదు, ఈ థియేటర్ ఆ థియేటర్ అని కాదు, మల్టీప్లెక్స్ మొదలుకుని సింగిల్ స్క్రీన్స్, టూరింగ్ టాకీస్ లో అన్ని కూడా మనశంకర వరప్రసాద్ గారి మూవీ సెలబ్రేషన్స్ ని గొప్పగా జరుపుకుంటున్నాయి. చాలా ఉత్సాహంగా ఉంది పరిస్థితి ఎక్కడ చూసినా సరే. ఈ సీజన్ అంటే అందుకనే అందరికి ఇష్టం. సరదా కోసం ఆడియన్స్ గట్టిగా డబ్బులు ఇచ్చేస్తారు. ఆ సరదాని ఏం చేస్తారు. పండుగలో సినిమా ఎంటర్టైన్మెంట్ కూడా భాగం. దాన్ని సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్స్ లో మేజర్ పోర్షన్ మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారి మూవీగా నడుస్తుంది. మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ 3వ రోజును చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. నియర్లీ 20 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. అందులో 5.5 కోట్ల వరకు షేర్ నైజాం నుంచి ఉంది. ఓవర్సీస్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా టాప్ లెవెల్ లో కలెక్షన్స్ పడుతున్నాయి. 2 తెలుగు స్టేట్స్ వరకు 3 రోజుల్లో సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 55 కోట్ల వరకు ఉంది. అందులో నియర్లీ 20 కోట్ల షేర్ నైజాం నుంచి ఉంది. 35 కోట్ల వరకు షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది. ఈ మెగా ప్రభంజనం సండే వరకు కొనసాగుద్ది. ఎవరు ఆపలేరు. వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ సూపర్ మెగా ర్యాంపేజ్ ఉంటది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఓవర్సీస్ లో కూడా సూపర్ ర్యాంపేజ్ నడుస్తుంది. నార్త్ అమెరికా వరకు $2 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసి ఇంకా ఊపుతో సూపర్ గా కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తూ మూవీ ముందుకు వెళ్ళిపోతుంది. మెగాస్టార్ కెరియర్ లో బిగ్గెస్ట్ గ్రాస్ రికార్డ్ ఓవర్సీస్ లో మనశంకర్ వరప్రసాద్ మూవీ సొంతం కానుంది అని అర్థం అవుతుంది. ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఓవర్సీస్ లోనే అయిపోద్ది. అక్కడ ప్రాఫిట్స్ జాతర మొదలవుద్ది సూన్. నెక్స్ట్ నైజాం లో పడుద్ది. వీకెండ్ వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. 3 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 80 కోట్లు ఉంది. గ్రాస్ చూసుకుంటే 130 కోట్లకు పైన ఉంది. మూవీ టీమ్ అఫీషియల్ గా వేసిన పోస్టర్ 150 కోట్లు దాటేసింది అని. కొంతమంది ఇంక్లూడింగ్ జిఎస్టీ నెంబర్స్ వేస్తున్నారు, కొంతమంది జిఎస్టీ లేకుండా నెంబర్స్ వేస్తున్నారు. ఎవరు ఎలా వేసినా ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా సూపర్ గా ట్రెండ్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఫుల్ రన్ లో 300 కోట్ల మార్క్ ని ఖచ్చితంగా దాటేస్తుంది. ఇది పరిస్థితి. 4వ రోజున కూడా వండర్ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. పండుగ రోజున కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనశంకర్ వరప్రసాద్ గారు మూవీకే. ఇంకా స్క్రీన్స్ అవైలబిలిటీలో లేవు. ఉంటే ఇంకా పెద్ద పెద్ద నెంబర్స్ పడతాయి. డిమాండ్ అయితే మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఏమి చేయలేని పరిస్థితి. ఆగాల్సిందే. కొంచెం స్క్రీన్స్ ఫ్రీ అయ్యేంత వరకు ఆగాలి. ఒక 2 రోజుల తర్వాత ఫ్రీ అవుతాయి. ఏవైతే సినిమాలకి ఆక్యుపెన్సీ సరిగా లేవో వాటి స్క్రీన్స్ తీసేసుకుని మనశంకర్ వరప్రసాద్ గారికి ఇస్తారు. ఈ వీకెండ్ వరకు మాత్రం ఇంకొంచెం ఎక్కువ స్క్రీన్స్ కి అయితే డిమాండ్ ఉంటది. అవి
రాబోయే రోజుల్లో అవైలబిలిటీలోకి వస్తాయని చెప్పొచ్చు. ఈ అడ్వాంటేజ్ ఉపయోగించుకుని నెక్స్ట్ 2 days లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంటది. ఓవరాల్ గా పెద్ద టైం పట్టదు. 120 కోట్ల మార్కే కాబట్టి ఆల్రెడీ 80 కోట్ల షేర్ వచ్చేసింది కాబట్టి ఇంకా 40 కోట్ల షేర్ రావాలి. పండుగ రోజున ఇంకొక 20 కోట్ల షేర్ పడే అవకాశం ఉంది. కనుమ రోజున 15 వరకు పడొచ్చు. శనివారంతో అయితే మాత్రం కన్ఫర్మ్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంటది. టెరిఫిక్ ప్రాఫిట్ రన్ ఉంటది అక్కడ నుంచి. చూద్దాం ఈ సినిమాకి ప్రాఫిట్స్ ఏ రేంజ్ లో వస్తాయో. తర్వాత రాజాసాబ్ మూవీ బిజినెస్ ఎక్కువ జరిగింది. సినిమా బిజినెస్ టార్గెట్ పెద్దగా ఉంది. 200 కోట్ల షేర్ రావాలి వెనక్కి. ఇప్పటి వరకు చూసుకుంటే 100 కోట్లకు పైన షేర్ వచ్చేసింది. 50% రికవరీ అయ్యింది. 2 తెలుగు రాష్ట్రాల వరకే గ్రాస్ 100 కోట్లు దాటేసింది. 70 కోట్లకు పైన షేర్ ఉంది. ఇది ప్రభాస్ స్టామినా. మార్కెట్ మీద ప్రభాస్ పెత్తనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో చెప్పడానికి ఈ నెంబర్స్ ని చూపించవచ్చు. మిక్స్డ్ టాక్ తో ఇంప్రెసివ్ టాక్ లేదు అయినప్పటికీ సినిమాకి కలెక్షన్స్ ఇచ్చారు. కలెక్షన్స్ వస్తున్నాయి. 6 రోజుల తర్వాత చూసుకుంటే 200 కోట్లకు పైన గ్రాస్ వచ్చేసింది. సినిమా టాక్ బాగుండున్నట్టయితే 500 కోట్లు ఈజీగా వచ్చేసింది. బ్యాడ్ లక్ ఏమి చేయలేం. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ తో అందరూ కనెక్ట్ అవ్వలేదు. సినిమా మాత్రం వీలున్న మేర ప్రభాస్ స్టామినా ప్రకారం బ్రహ్మాండంగానే కలెక్షన్స్ రిపోర్ట్ చేసిందని చెప్పాలి. పోతే ఈ సంవత్సరం సంక్రాంతి విన్నర్స్ లిస్ట్ లో రాజాసాబ్ ఉంటాడా ఉండడా అనే దానికి స్పష్టమైన ఆన్సర్ కనపడుతుంది. వీకెండ్ అయ్యేంత వరకు మాత్రం కొంత పాజిటివ్ షేర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సినిమా పరిస్థితి ఎలా ఉంటది అనేది వేచి చూడాలి. నెక్స్ట్ రవితేజ భర్త మహాశైలుకు విజ్ఞప్తి. బ్యాడ్ లక్ ఫిల్మ్ ఇదే. ఈ సీజన్ లో కంటెంట్ బాగానే ఉంది, పర్వాలేదు, నాట్ బ్యాడ్ అంటున్నారు. బట్ ఈ సినిమాకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఆడియన్స్. కారణం ఈ కంటెంట్ సరిపోతుంది. పండక్కి సేల్ అయిపోయే కంటెంటే, బట్ రిసీవ్ చేసుకోవట్లేదు. రవితేజ ప్రీవియస్ ఫిల్మ్స్ తో గట్టిగా డిసప్పాయింట్ చేశారు. మంచి ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి కూడా కొన్ని సినిమాలతో డిసప్పాయింట్ చేశారు. దాని ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఈ సినిమా మీద పడుతుందని అర్థం అవుతుంది. భర్త మహాశైలు మూవీకి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ రిపోర్ట్ అయిన టోటల్ షేర్ 4 కోట్లు మాత్రమే ఉంది. గ్రాస్ జస్ట్ 7 కోట్లు మాత్రమే ఉంది. ఇది ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ కాదు. పండగ సెలవుల్లో ఇలాంటి నెంబర్స్ నిజంగా డిసప్పాయింటింగ్ మ్యాటర్ అనే చెప్పాలి. ఆడియన్స్ అసలు ఏమాత్రం కనికరం లేకుండా ఈ సినిమాకి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు అనిపిస్తుంది. పండగ టైంలో ఇలాంటి రెస్పాన్స్ బ్యాడ్ లక్, నిజంగా బ్యాడ్ లక్. తర్వాత కొత్తగా రేస్ లోకి 2 సినిమాలు వచ్చేసాయి. అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. పబ్లిక్ లో సినిమా మీద కూడా పాజిటివ్ ఒపీనియన్ ఉంది, అర్థమవుతుంది. అందుకని వండర్ఫుల్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత పాజిటివ్ టాక్ క్రియేట్ అయింది సినిమాకి. ఓవర్సీస్ నుంచి 2 తెలుగు స్టేట్స్ లో కూడా సినిమా మీద మంచి పాజిటివ్ టాక్ క్రియేట్ అయింది. ఆ పాజిటివ్ టాక్ తగ్గట్టు సినిమా ఫస్ట్ రోజున అన్బిలీవబుల్ నెంబర్స్ రిపోర్ట్ చేసింది. నవీన్ పొలిశెట్టి మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే వండర్ఫుల్ నెంబర్స్ అవి. చక్కగా మినిమం గ్యారంటీ మార్కెట్ ని క్రియేట్ చేసేసుకున్నాడు ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి. అనగనగా ఒక రాజు ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్, అందులో అనుమానమే లేదు. కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ రోజు నాకు టెర్రిఫిక్ గా సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయి. పాజిటివ్ టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది నవీన్ పొలిశెట్టి. క్రియేట్ అయితే అదే అంచనా వేస్తుంది. ఫస్ట్ రోజున మూవీ టీం లెక్క ప్రకారం అయితే 22 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందని రిపోర్ట్ చేశారు. కెరియర్ బెస్ట్ నెంబర్ ఇది. మూవీ టీం లెక్క ప్రకారం అయితే షేర్ 10 కోట్ల పైన ఉండాలి. ఇది ఫ్యాంటాస్టిక్ స్టార్ట్. సినిమాకి జరిగిన బిజినెస్ 28 కోట్లే. ఫస్ట్ రోజే 11 కోట్ల వరకు షేర్ వచ్చేసింది అంటే ఫ్యాంటాస్టిక్ స్టార్ట్. ఇది ఎక్సలెంట్ గా రిపోర్ట్ అయ్యాయి. ఎక్కడికక్కడ సినిమాకి కలెక్షన్స్. నైజాం లో 2 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్యాంటాస్టిక్ నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి. దాదాపు 3.5 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఓవర్సీస్ లో కూడా సూపర్ స్టార్ 500,000 మార్క్ ని దాటేసింది సినిమా. అక్కడ కూడా టెరిఫిక్ రన్ ఉండబోతుందని అర్థమవుతుంది. నవీన్ పొలిశెట్టిని ఓవర్సీస్ ఆడియన్స్ సూపర్ గా రిసీవ్ చేసుకుంటున్నారు. అతని మీద మంచి ఇంప్రెషన్ ఉంది. దానికి తగ్గట్టు సినిమా అద్భుతాలు చేయనుంది ఓవర్సీస్ మార్కెట్ లో. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏం తగ్గట్లేదు. పండక్కి ఈ సినిమాను కూడా ఓన్ చేసుకున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ స్టేటస్ ఇచ్చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ పండక్కి 2వ బ్లాక్ బాస్టర్ ఈ అనగనగా ఒక రాజు. దాన్ని కూడా కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. కన్ఫర్మ్ హిట్ ఎవరో ఆపలేరు. తర్వాత 3వ బ్లాక్ బాస్టర్ సంక్రాంతి పండక్కి 3 సినిమాలకి బ్లాక్ బాస్టర్ అవడానికి సూపర్ ఛాన్స్ ఉంటది. ఆ 3వ ఛాన్స్ తీసుకున్న సినిమా శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి. సినిమాకి 14వ తారీఖు ఈవినింగ్ నుంచి షోస్ మొదలయ్యాయి. షోస్ పడిన దగ్గర నుంచి కూడా సూపర్ పాజిటివ్ టాక్. సినిమాలో కంటెంట్ అందరికి నచ్చింది. ప్రస్తుతం అయితే రేస్ లో కొంచెం వెనకాల ఉంది సినిమా. అయినప్పటికీ టాక్ బాగుంది, కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇంప్రెసివ్ గా ఉంది కాబట్టి నిదానంగా పికప్ అవుద్ది. థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ షఫ్లింగ్ అవ్వాలి కదా. ఆ ప్రాసెస్ లో ఖచ్చితంగా ఈ సినిమాకి స్క్రీన్స్ పెరిగే అవకాశం ఉంది. మంచి లాంగ్ రన్ ఉంటది. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి ఇంట్రెస్టింగ్ పాజిటివ్ టాక్ ఈ సినిమాకే ఉంది. మిగతా అన్ని సినిమాల కంటే కూడా కంటెంట్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ పాజిటివ్ టాక్ ఈ సినిమాకే ఉంది. సో మంచి లాంగ్ రన్ ఉంటది. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్, అలాగే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించిన రిపోర్ట్ రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బికి వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.